ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు తన నామము ఈ ప్రపంచమంతా వ్యాపించాలని తమకంటూ పరిశుద్ధ జనాన్ని, పరిశుద్ధవంతులని, తమ హృదయానికి నచ్చిన దైవ మనుషులని ఏర్పరచి తమ రాజ్యం యొక్క సువార్త పథకాన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. తాము ఒక్కరే యెహోవా అనే శుభవార్తని ప్రపంచమంతా చాటి చెప్పే పనిని ఎంతో కాలంగా తమకు ప్రీతిగల వారిని అభిషేకించి వరాల ద్వారా నింపి వారిని దేశాలకు ఆశీర్వాదంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దేవుని పథకం ప్రకారం ఈ శతాబ్దంలో ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచపు అంచుల వరకు దేవుడు ఏర్పరిచిన పరిచర్యే యేసు విడిపిస్తున్నారు పరిచర్యలు. 1978వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తారీఖున ఒక ఇంటి అరుగు మీద చిన్న ప్రార్థనా బృందంగా కలిసి చిన్నగా ప్రారంభించబడిన యేసు విడిపిస్తున్నారు పరిచర్య ఈ రోజుకి 46 సంవత్సరాలు గడిచి ప్రపంచ దేశాల పునరుజ్జీవనం కోసం ప్రయాసపడుతూ ఓ పునరుజ్జీవన పరిచర్యగా పనిచేస్తూ ఉంది. దీని కొరకు దేవుడు ఉపయోగించే పరికరమే భక్తి వైరాగ్యంతో హిందూ కుటుంబంలో పుట్టిన సహోదరులు మోహన్ సి లాజరస్ గారు. చిన్న వయసులో తన బామ్మ ద్వారా రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలని నేర్చుకున్నందువల్ల తనకు చెందిన మతం మీద, అందులోని దేవుళ్ల మీద ఎంతో భక్తితో కనిపించేవారు. యేసుక్రీస్తు గురించి ఎవరైనా మాట్లాడితే యేసు దేవుడే కాదు, గాంధీ, నెహ్రూ లాగా ఆయన ఒక సాధారణ వ్యక్తే అని వాదాడి యేసు గురించి చాలా కేవలంగా మాట్లాడుతూ వచ్చిన సహోదరులు మోహన్ సి లాజరస్ గారు ఈ రోజు ప్రపంచంలోని ఆఖరి మనిషి కూడా రక్షింపబడాలి అని తీవ్రమైన పరిచర్య చేస్తూ యేసు యొక్క పరిచారికునిగా మారింది ఎలా? తన 14వ ఏట తీవ్రమైన వ్యాధితో ఈయన హృదయము వాచిపోయి కుడికాలు పనిచేయకుండా పోయింది. మొక్కిన దేవుళ్ళు, వైద్యము ఉపయోగపడలేదు. ఆయన మరణపు అంచులలో చావుని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో చూడడానికి వచ్చిన క్రైస్తవ మిత్రుడు కన్నీటితో యేసు వద్ద ప్రార్థన చేశారు. ప్రార్థనా సమయంలో విద్యుత్తు లాంటి దేవుని శక్తి ఆయన శరీరంలోనికి వ్యాపించింది. పని చెయ్యని కాలు క్షణంలో స్వస్థత పొందింది. వాచి ఉన్న హృదయము పూర్తిగా స్వస్థత పొందింది. మరణ పడకలో పడి ఉన్న ఆయన లేచి కూర్చోగలిగారు. ఈ అద్భుతం ద్వారా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకొని తన జీవితాన్ని యేసుక్రీస్తుకి అర్పించుకున్నారు సహోదరులు మోహన్ సి లాజరస్ గారు. ప్రియమైన దేవుడి బిడ్డలకి యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మా శుభాకాంక్షలు. అక్టోబర్ 2 ఈ రోజు ఇండియా దేశానికి లోక పునర్జీవనానికి ముఖ్యమైన రోజు. యేసు విడిపిస్తున్నారు పరిచర్య 46 ఏళ్ల ముందు ఒక చిన్న ఇంటి ముందు మన ఇండియా దేశం ఆశీర్వాదం కోసం ప్రార్థన గుంపుగా సహోదరుడు మోహన్ సి లాజరస్ గారి ద్వారా మన దేవుడి వల్ల ప్రారంభించబడిన రోజు. ఈ పరిచయని 2-3 కలిసి ప్రార్థించి ప్రారంభించాం. ఈ ఇంటి లోపల ఇంకొక స్థలం కూడా ఉంది. ఆ చిన్న చోటులోనే అందరం ప్రార్థన చేశాం. 4 సభలో ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన పూర్తయిన వెంటనే మోహన్ గారు ఇక్కడికి వస్తారు. మేము ఒక 7-8 మంది అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడి పరిచర్యని అద్భుతంగా ప్రారంభించిన ఈ పరిచయాన్ని పెద్దది చేశారు. ఇంకా దీన్ని గొప్పగా చేస్తారు. సహోదరుడు మోహన్ సి లాజరస్ గారు నాలుమావిడిలో ఉన్న చిన్న ప్రార్థన గుంపుతో ప్రారంభించడం కాకుండా తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో ఉన్న ప్రతి గ్రామాల్లోని పట్టణాలలోనూ యేసు శుభవార్త చెప్పడానికి చాలా తీవ్రంగా ఉన్నారు. ఆ జిల్లాలలో సహోదరుడు మోహన్ సి లాజరస్ గారు వెళ్ళని గ్రామాలే లేవని చెప్పచ్చు. ప్రారంభంలో కొంతమందికి మాత్రమే సువార్తను ప్రకటించిన మన సహోదరులు గారిని ఈ రోజు అద్భుత మహోత్సవములు, స్వస్థతనిచ్చే కూటాల ద్వారా ఎన్నో లక్షల మంది మధ్య యెహోవా వాక్యాలను ప్రసంగించి ఎంతో మంది ప్రజలను రక్షణ మార్గంలో నడిపించుటకు యెహోవా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ సువార్త కూటాల ద్వారా పాపము నుంచి విడుదల పొంది రక్షణ పొందిన వారు లక్షలాది మంది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. నా
నాకేమో 2009లో పెళ్ళయింది. మాకు 2010లో ఆడపిల్ల పుట్టింది. బిడ్డేమో పుట్టినప్పుడే 2 కాళ్ళు ఏమో ఇలా మెడ మీదే ఉన్నాయంట, చేతులేమో పైన ఉన్నాయంట. ఒక నెల రోజులు ఐసీయూలోనే ఉంది పాప. నెల గడిచాక 10 మంది డాక్టర్లు కలిసి ఈ పాప కాలుని ఏం చెయ్యాలి, సర్జరీ ఇక్కడ చెయ్యొచ్చా లేదా ఇలాగ లాగితే నిటార్ అవుద్దా అని వాళ్ళు నిటారుగా చేసి చూశారు. నిటారుగా చేసి కట్లు వేశారు. పాదాలేమో అలా నేరుగా ఉన్నాయి. ఇలా పాదాలు అమరలేదు. తనకి 3 ఏళ్ళప్పుడు సిఎంసికి తీసుకెళ్ళా. పాదాలకి 2 ఆపరేషన్స్ చేయమన్నారు. 2 ఆపరేషన్స్ చేయించాం. ఆ తర్వాత నడిపించడానికి ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నప్పుడు 2 అడుగులు వేస్తుంది, పడిపోతుంది. ఇలా చేతులు కాళ్ళు పనిచేయని పిల్లని మోసుకొని వెళ్ళి ఇలా ఆపరేషన్స్ చేయిస్తున్నారే, మాటలు రాని పిల్లలు ఉండే స్కూల్లో వేసేయండి, వాళ్లే అంతా చూసుకుంటారని మా బంధువులే చెప్పేవారండి. ఎంతో బాధపడ్డామండి. ఎన్నో రోజులు ట్రీట్మెంట్ చేయించాం. ఎంతో మంది డాక్టర్స్ని కలిసాం. మజిల్స్ ఏమో లూజ్ అయిపోయాయి. అందువల్ల తల్లిదండ్రులు మీరిద్దరూ ఆ అమ్మాయిని చూసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. ఆ తర్వాతే మా సంఘంలో నాలుమావిడి నుంచి మోహన్ సి అయ్య గారు పేర్నాంపేటకు వస్తున్నారు. 2 రోజులు విడుదల మహోత్సవం మీటింగ్ జరగబోతుంది అన్నారు. మీటింగ్కి నేను వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక్కొక్క దాని కోసం ప్రార్థన చేస్తున్నారు. కాళ్ళ కోసం ప్రార్థన చేశారు. నడవలేని వారు యేసు నామమున నడిచెదరు గాక. కాళ్ళల్లో శక్తి దిగాలి. దేవుని శక్తి మీ కాళ్ళల్లోకి ప్రవహిస్తూ ఉంది, స్వస్థతను ఇస్తూ ఉంది. ప్రేయర్ చేసినప్పుడే నా బిడ్డ లేచి నిలబడింది. నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి, నడవగలుగుతున్నాను అని చెప్పింది. వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అయ్యగారేమో అడిగారు, నీ పేరేంటమ్మా? మెర్లిన్. మెర్లిన్. చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? యూకేజీ ఏ స్టాండర్డ్. యూకేజీ చదువుకుంటున్నావా? యేసుప్రభు దగ్గర ప్రార్థన చేశావా? యేసుప్రభు ఏం చేశారు? నడవడానికి బలాన్ని ఇచ్చారా? నడిచి చూపించండి. ఈ విధంగా నడుస్తుందా? చేతులు పట్టుకుంటే నడిచేది, చేయి పట్టుకుని నడిచేది. కొంచెం వదిలితే పడిపోద్ది. తానుగానే ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తానని చెప్పింది. హల్లెలూయా. యేసు ఈ బిడ్డని తాకి స్వస్థపరిచారు చూడండి. జీవితాంతం మీరు తల్లిదండ్రులు చేతులు పట్టుకొని నడిపించాలని చెప్పారు. ఈ రోజు నా కూతురు నా చేతులు పట్టుకొని నడిపించేలాగా దేవుడు నాకు కృప చూపారు. సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు దేవుని మాటకి అణిగి ఉండడం వల్ల యేసుక్రీస్తు పరిచర్యకి అప్పగించినప్పుడు విశ్వాసం బలపడడానికి కొన్ని సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చేరి లేఖనం నేర్చుకోవడానికి దేవుడు అనుమతిచ్చారు. బైబిల్ కాలేజ్ చదువుతున్న ఆ సమయంలో 1977వ సంవత్సరంలో సేలం జిల్లా ఏర్కాడ్లో ఉన్న ఒక కొండ ప్రదేశంలో ఒక కొండ పైన కూర్చుని ప్రార్థన చేయడం మోహన్ సి లాసరస్ గారికి అలవాటయ్యింది. ఇదే ప్రదేశానికి అప్పట్లో బైబిల్ కాలేజీ స్టూడెంట్గా వచ్చి ఈ కొండజాతి ప్రజల మధ్యలో పరిచర్య చేసి వారితోనే ఉన్నప్పుడు ఉదయాన్నే ఇక్కడ కూర్చుని ఈ సిటీ, ఈ ప్రదేశాన్నంతా చూస్తూ ప్రార్థన చేసేవాడిని. దేవుడు ఒక విషయం చెప్పారు, విడుదల పరిచర్యను నెరవేర్చే విధంగా నిన్ను నేను ఎంచుకున్నాను. అందువల్ల నేను నీ పరిచర్యకు ఇచ్చే పేరుని నువ్వు రాసుకో అని యేసు విడిపిస్తున్నారు. జీసస్ రిడీమ్స్ ఆ పేరుని ఈ ప్రదేశంలోని యెహోవా వెల్లడించారు. దేవుడు దేనికోసం యేసు విడిపిస్తున్నారు అనే పేరు పెట్టారో అదే ఆయన ఇప్పటి వరకు నెరవేరుస్తున్నారు. యేసు విడిపిస్తున్నారు పరిచర్య ద్వారా పాపం, శాపం, వ్యాధి అందులోంచి చాలా మంది విడుదల పొందారు. అందులో ఒక శాపం నుంచి విడుదలైన సాక్షిని మనం చూద్దామా? నేను 13 ఆవులు పెట్టుకున్నాను. మా ఆయన చనిపోయే సమయంలో 13 ఆవులు పెట్టుకున్నాను. ఒక్కొక్క ఆవు బాగా ఈదుతుంది. 2 నెలలు 1 నెల ఉంటుంది, బాగుంటుంది. నేను పిల్లల్లా చూసుకుంటాను. కానీ ఉదయం వెళ్లి చూస్తే చనిపోయి ఉంటాయి. అలా జరిగినప్పుడు బాధగా ఉంటుంది. 1 సంవత్సరానికి 5 చనిపోతాయి. ఎంత వైద్యం చేసినా ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంజెక్షన్ వేసినా అది చచ్చిపోతాయి. ఒక ఆవు పిల్లని నేను పెంచుకుందే లేదు. అవి కప్పెట్టడానికి కూడా నేను డబ్బులు ఖర్చు చేస్తాను. 200 ఇచ్చి నేను చేయిస్తాను. 200 ఆవు పిల్లలు చచ్చిపోయాయి. ఒక్కొక్క రోజు నేను ఆ బాధతో కుమిలిపోతూనే ఉంటాను. ప్రతి సమయం ఏడుస్తూనే ఉంటాను. చాలా కష్టంగా ఉంటుంది. 2-3 రోజులు అన్నం కూడా తినకుండా ఉంటాను. మనం ఇంత కష్టపడింది చాలు. నేనేం తప్పు చేశానో తెలియలేదు, ఏ శాపమో తెలియలేదే అని తలుచుకుని బాధపడతాను. ఇంత కష్టపడి పని చేసిన ఆవు కూడా ఇంటికి రాదు. ఎంత వెతికినా ఆవు ఇంటికే రాదు.
వెతికి వెతికి ఇంటికి తీసుకురావాలి. రాత్రంతా వెతకాలి. ఎవరు ఏం చెప్పినా అవే చేసేదాన్ని. ఏది చెప్పినా మంత్రం, మాయం, నిమ్మకాయలు అవన్నీ చేసి చూశాను. ఎన్నో డబ్బులు దానికే ఖర్చు చేశాను. నిమ్మకాయని తీసుకొచ్చి ఆవు మెళ్ళో కట్టమనేవారు, తల మీద కట్టమని చెప్పేవారు, ఆవు ఉన్న చోట్లో దాన్ని పెట్టమని చెప్పారు. అవన్నీ చేశాను, కానీ దాని వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలాగే నేను 20 సంవత్సరాలు కష్టపడి చాలా అలసిపోయాను. ఇలా ఉన్నప్పుడు టీవీలో మోహన్ అన్నయ్య చెప్పారు, ప్రతిరోజు యేసు ప్రభువుని నమ్మండి, ఆయన రక్తం చేయమని చెప్పండి, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది, మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఏమీ జరగదు అని ప్రతిరోజు చెప్తారు. దాని తర్వాత ఇంట్లో ఉన్న నిమ్మకాయలని తీసి ఇసిరీసి నేనే తీశాను, అలా చెయ్యకూడదని భయపెట్టారు. నేను యేసు ప్రభు అని చెప్తూనే యేసు రక్తం జయమని చెప్పి నేవన్నీ తీశాను, అవన్నీ తీసేశాను. ఆ తర్వాత మోహన్ అని చెప్పినట్టు అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక మంచి విషయం జరిగింది. ఆవు పిల్లలు చావలేదు. 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఒక్కొక్క సంవత్సరం 5 ఆవు పిల్లలు, 20 సంవత్సరాల నుంచి 200 ఆవు పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు ఏ ఆవు పిల్ల చనిపోలేదు. బాగా అద్భుతంగా 6 ఆవు పిల్లలు ఉన్నాయి. అన్ని ఆడ ఆవు పిల్లలున్నాయి. నా శాపం నుంచి విడుదలిచ్చి ఆశీర్వదించిన యేసు ప్రభుకు కోటి ధన్యవాదాలు. బాధపడుతున్న వారికి సువార్త ప్రకటించుటకు, హృదయము ముక్కలైన వారిని స్వస్థపరచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధకాలలో ఉన్న వారి కట్లు విప్పుటకు యెహోవా యేసు విడిపిస్తున్నారు పరిచర్యలను ఏర్పాటు చేశారు. యెహోవా ఇచ్చిన వాగ్దానం ప్రకారం గత 46 సంవత్సరాలుగా సువార్త ప్రకటించుటకు, వ్యాధుల నుండి స్వస్థపరచుటకు యేసు విడిపిస్తున్నారు పరిచర్యని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు విడిపిస్తున్నారు పరిచర్య ద్వారా అద్భుత సుఖాన్ని పొందిన ఒక సాక్షిని చూద్దామా? నాకు 6 సంవత్సరాల నుంచి చర్మ వ్యాధి ఉంది. సడన్ గా చేతి మధ్యలోంచి ప్రారంభమైంది. చేతులు దురదేసేవి, అలా గోక్కుంటూ ఉండేదాన్ని. అలా ఉన్నప్పుడు ఆ చోటుల్లో తోలులాగా బయటకు వచ్చి కట్ అయిపోయినట్టుంది. రోజులు గడిచే కొద్దీ ఎక్కువైంది. తర్వాత పైన కూడా ఎక్కువైందిచ్చింది. అలా గోక్కున్నప్పుడు అక్కడ సరి అయ్యేది కాదు. అలా గోక్కుంటుంటే రక్తం వస్తూ ఉండేది, కానీ అది ఎప్పుడు సరి అవ్వదు. గోక్కొని ఎక్కడ పడితే అక్కడ పగుళ్ళు, కాళ్ళకి చేతులకి అన్ని పగుళ్లే. ఎక్కడ చూసినా కూడా పగుళ్ళు కనిపిస్తూ ఉండేవి. ఆ వ్యాధి ఉన్నందువల్ల భోజనం పెట్టలేను, పిల్లలకి పెట్టలేను, మా ఆయనకి పెట్టలేను. నేను వేసుకున్న బట్టలు కూడా మా ఆయనే ఉతికిస్తారు. నేను ఉతుక్కోలేను. ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. ఒక బొమ్మలా ఊరికే ఉంటాను. చర్మ వ్యాధి హాస్పిటల్ వెళ్లి చూడమని చెప్పారు. అక్కడికి వెళ్లి డాక్టర్ని చూశాను. చూసినప్పుడు వాళ్ళు చర్మాన్ని, రక్తాన్ని టెస్ట్ చేయాలని చెప్పారు. నా చర్మాన్ని, రక్తాన్ని టెస్ట్ చేసి చెప్పారు, ఇది సోరియాసిస్ లో ఒక రకం, ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే సరవుతుంది. ఒక మాత్ర ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు. అది నేను రెగ్యులర్ గా రాసుకున్నాను. అది రాసుకున్నా కూడా నాకు ఎలాంటి విడుదల లేదు. అలా ఉన్నప్పుడు 2023లో మార్చి నెలలో తెరిచిన ద్వారం ప్రార్థనలో కలుసుకున్నాను. మోహన్ అన్నయ్య ప్రార్థించడానికి వచ్చారు. నేను ప్రార్థన చేశాను. అలా ఉన్నప్పుడు మోహన్ అన్నయ్య నా పేరు చెప్పి ప్రార్థన చేశారు. అలా పేరు చెప్పిన వెంటనే నా లోపల సంతోషం అనిపించింది. ఇంద్ర అనే ఒక కుమార్తె యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నందువల్ల ఆయన గాయపడిన హస్తముతో నిన్ను తాకుతున్నారు కుమార్తె. చర్మ వ్యాధి నిన్ను సోకి నిన్ను బలహీనపరిచి నీ మనసులో విరక్తిని తీసుకువచ్చి నిన్ను కలవరపరుస్తోంది. నీ శరీరములో ఏర్పడ్డ గాయాలు, దురద వల్ల ఏర్పడ్డ సమస్యలు నీకు సిగ్గుని, వేదనని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఈరోజు యేసు నిన్ను ప్రేమిస్తున్నందువల్ల నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ దుష్ట చర్మ వ్యాధి ఈ రోజుతో తొలగుతుంది. ఆయన నా పేరు చెప్పి ప్రార్థించారు. ఈ రోజు సుఖం దొరుకుతుంది. అలా అని చాలా సంతోషపడ్డాను. ప్రార్థన పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత రోజే నా కాళ్ళు, చేతుల్లోని అలాంటిదేమీ లేదు. ఒక వారంలోనే పూర్తిగా సరైపోయింది. 6 సంవత్సరాలుగా నా శరీరంలో ఉన్న చర్మ వ్యాధిని పరిపూర్ణంగా సరిచేసిన యేసు ప్రభుకి కోటి వందనాలు. నాశనమవుతున్న ఆత్మల కోసం, దేశం ఆశీర్వాదం కోసం, ద్వారం నుంచి ప్రార్థించడం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ముఖ్యమైన ప్రార్థనే తెరిచిన ద్వార ప్రార్థన. దాన్నే ఇప్పుడు చూడబోతున్నాం. తెరచిన ద్వారపు ప్రార్థన. పరిచర్య ప్రారంభ దినములలో నాలుమావడిలోని ఒక కొబ్బరి తోటలో కొంతమంది మాత్రం కలిసి ప్రార్థించే ప్రార్థనగా
తెరచిన ద్వారం ప్రార్థన నడిపించబడింది. యెహోవా ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను చేస్తున్నారని విన్న ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ప్రార్థించడం ప్రారంభించారు. అప్పుడు ప్రజలు కష్టపడకుండా ప్రార్థించుటకు యెహోవా వసతులు నిండిన దేవుని ఇల్లు కట్టే పథకాన్ని ఇచ్చారు. ఎంతో మంది ఎదిరించినా కూడా దేవుని ఇల్లు కట్టి ముగించబడి 1989వ సంవత్సరం మే నెల 28వ తారీఖున సహోదరులు డిజిఎస్ దినకరన్ గారి ద్వారా ప్రార్థించి ప్రారంభించబడింది. దేవుని ఇంటిలో జరిగిన తెరచిన ద్వారం ప్రార్థనలో సుమారు 3000 మంది పాల్గొని దేశం కోసం ప్రార్థించడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచే కొలది దేవుని ఇల్లు ప్రార్థించే ప్రజలచే నిండిపోయినందువల్ల దేవుని ఇంటికి పక్కనే ఉన్న గూడారంలో తెరచిన ద్వారం ప్రార్థన జరిపించబడింది. అక్కడ 30,000కు పైబడ్డ ప్రజలు వచ్చి ప్రార్థించినందువల్ల స్థలం సరిపోకుండా పోయింది. దేవుని సమూహంలో సహోదరులు మోహన్ సి లాసరస్ గారు ప్రార్థించినప్పుడు దేవుని గూడారం ఒకటి కట్టే విధంగా యెహోవా ఆజ్ఞాపించారు. ఇప్పుడు ప్రతి నెల ఆఖరి శనివారం నాడు దేవుని గూడారంలో జరిగే తెరచిన ద్వారం ప్రార్థనకి ప్రపంచం మొత్తం నుండి సుమారు 50,000కు పైబడ్డ దైవజనులు వచ్చి పాల్గొంటున్నారు. 1980వ సంవత్సరంలో కొబ్బరి తోటలో ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ తెరిచిన ద్వారం ప్రార్థన ద్వారా చాలా మంది రక్షించబడి అభిషేకం పొంది అద్భుత స్వస్థత పొంది పిశాచ పిడికల నుండి విడుదల పొంది సంతోషంగా ఉన్నారు. అందులో ఒక సాక్షిని చూద్దామా? నా పేరు పాండిచెల్వి. నేను అలంగానల్లూరు పక్కన తండల గ్రామంలో ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి పిశాచి బాధతో ఉన్నాను. నైట్లో నాకు నిద్ర పట్టదు. ఒక మూల కూర్చుంటాను, ఏదో వస్తున్నట్టు ఉంటుంది. ఇంట్లో ఏదో నన్ను పట్టుకుని లాగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను అరుస్తాను. పక్కన ఎవరిని కూర్చోనివ్వరు. దేనికి పడితే దానికి కోప్పడుతూ ఎదిరించి మాట్లాడతారు. కన్న పిల్లలు కూడా పక్కకు వెళ్ళలేరు. నేనే నవ్వుకుంటూ నేనే మాట్లాడుకుంటాను. వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలీదు. పాములాగా ఆడుతూ ఉంటాను, కింద పడిపోతాను. దానికిలాగే అలా పాకుతూ ఉంటాను. ఈ సమస్య సరి అవ్వడానికి మసీదుకు తీసుకుని వెళ్లారు. నాకు అక్కడ కూడా సరి అవ్వలేదు. అక్కడ కూడా అరుస్తూ ఉంటాను, కడుపుని పట్టుకుని పాకుతాను. మా అక్కకి ఈ దయ్యాల సమస్య తీరాలని ఇంట్లోనే 3 రోజులు పూజలు చేశారు. ఆ 3 రోజుల పూజలు అయిపోయాక మమ్మల్ని ఆడుతూ పాడుతూ శ్మశానానికి తీసుకెళ్ళమన్నారు. అక్కడ సరిపోతుందన్నారు. ఒక ఆడపిల్లని ఇలాగా రోడ్ల మీద ఆడించుకుంటూ మా అక్కని తీసుకెళ్ళి ఆ శ్మశానంలో ఆడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. తన చుట్టూనేమో లాగి ఆ పూజారేమో నానా చిత్రవదలు చేశాడు. మా అక్క చాలా కష్టపడింది. అన్ని సరిపోతాయి అన్నాడు. మేమేమో ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక మరుసటి రోజు అదే విధంగా చేసింది. ఇలా ఉన్నప్పుడు 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో మా తమ్ముడు తెరిచిన ద్వార ప్రార్థనకు తీసుకువెళ్ళాడు. ఆ కూటంలో మోహన్ అన్నయ్య ప్రార్థన చేస్తున్నారు పిశాచి బాధతో ఉన్న వాళ్ళకి. ప్రార్థన చేసినప్పుడు నేను చాలా గట్టిగా అరిచాను. గట్టిగా అరిచి బాగా అలా పాకుతూనే ఉన్నాను. పాములాగా అలాగా ఒక రౌండ్ తిరిగి పైకి లేవలేకపోయాను. లేచి కూర్చున్న తర్వాత నాలో ఏదో వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత బాగా నిద్రపోయాను. అప్పటి నుంచి నా కంటికి ఏమీ కనిపించలేదు. 10 సంవత్సరాలు పిశాచి పోరాటం నుంచి విడుదల ఇచ్చిన యేసుప్రభువుకు కోటి వందనాలు. ప్రియమైన వారులారా, యేసు విడిపిస్తున్నారు పరిచర్యని 46 సంవత్సరాల నుంచి దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారనేది దీని మూలంగా మనం చూసాము కదా. ఇప్పుడు మన ఆశీర్వాదం కోసం సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు దేవుని వాక్యంతో ప్రార్థించబోతున్నారు. దేవుని వాక్యం విందామా? ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు. ఈ యేసు విడిపిస్తున్నారు పరిచర్య ప్రారంభించబడి 46 సంవత్సరాలను దాటి వచ్చియున్నాము. ఈ రోజున ఈ పరిచర్య కార్యాలను మీతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషము. ఎందుకంటే మీరు ఈ పరిచర్యలో ముఖ్యమైన వారు.
ఈ పరిచర్యలో భాగస్వాములుగా ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, త్యాగముతో కానుకలను పంపుతున్నారు. వాటితోనే మేము పరిచర్యను నెరవేరుస్తూ ఉన్నాము. కావున దాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా సంతోషము. మన యేసు విడిపిస్తున్నారు పరిచర్యలో 46 సంవత్సరాలు యేసు నడిపించుకుంటూ వచ్చినటువంటి కొన్ని కార్యాలను మీకు చూపించారు కదా. ముందుగా ప్రార్థనా బృందాన్ని ప్రారంభించారు. దేవుడు నడిపించిన మార్గము, దేవుడు పరిచర్యలో చేసినటువంటి మహిమగల కార్యములు, ఈరోజు ఎన్నో రకాలుగా మా పరిచర్యలు జరుగుతున్నది చూస్తూ ఉన్నప్పుడు ఒకే ఒక కార్యమే గుర్తుకు వస్తోంది. నా దేవుడు నిజాయితీ గల దేవుడు, నన్ను పిలిచినవారు నిజమైన దేవుడు, ఈ పరిచర్యను ప్రారంభించి నడిపిస్తూ ఉన్నవారు నిజమైన దేవుడు. ఆయన వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హెబ్రీయులకు 10వ అధ్యాయము 23వ వచనములో వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని దేవుని వాక్యము చెబుతోంది. ఆయన వాగ్దానమిచ్చారు. నన్ను పిలిచినప్పుడు నాకు ప్రసంగించడం రాదు, ప్రార్థించడం రాదు, లేఖనం నాకు పూర్తిగా తెలియదు, ఏదో కొద్దిగా చదివేవాడిని, ప్రార్థించేవాడిని, అంతే. అప్పుడు నాకు ఏమీ తెలియదు దేవుడా అని చెప్పినప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు, నీకు అన్నిటినీ నేను ఇస్తాను అని వాగ్దానము ఇచ్చారు. నేను నీకు దూరమవ్వను, చివరి వరకు నిన్ను నేను నడిపిస్తాను. యెహోవా వాగ్దానమిచ్చారు. ఆయన వాగ్దానం చేసిన దాంట్లో ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నారు. నేను పరిచర్యకు అప్పగించుకొని ఇది 50వ సంవత్సరం. యేసు విడిపిస్తున్నారు పరిచర్య ప్రారంభించబడి 46 సంవత్సరాలు గడిచాయి. కాని దేవుడు 50 సంవత్సరాలుగా ఈ పరిచర్య మార్గంలో నన్ను అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానం చేసిన దాంట్లో ఏ ఒక్కటి కొరత చెందనే లేదు. నేను పరిచర్యలో ప్రతి విషయంలో చూస్తున్నప్పుడు నా యేసు నిజాయితీ గలవారు, వాగ్దానం చేసిన వారు నిజాయితీ గలవారు, నన్ను పిలిచిన వారు నిజాయితీ గలవారు. ఆయన ఇదంతా చేస్తున్నారని గుర్తు చేసుకుని దేవుని స్తుతిస్తున్నాను. ఆయన నిజమైన దేవుడు మీకు, ఆయన నిజాయితీ గల దేవుడిగా ఉంటారు. మీకు ఇచ్చిన వాగ్దానం, యెహోవా మీకు వెల్లడించిన కార్యములు, అది నెరవేర్చుటలో నిజాయితీ గలవారుగా ఉంటారు. విశ్వసించండి, దేవుని సందేహించకండి, విశ్వాసములో దృఢంగా ఉండండి. యెహోవా వాగ్దానం చేసిన దాన్ని, దేవుడు మీకు చెప్పిన కార్యాలను గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ కార్యాలన్నీ జరుగుతాయి. వాటన్నిటినీ యెహోవా నెరవేర్చి ఇస్తారు. దానికి నేను, యేసు విడిపిస్తున్నారు పరిచర్యలు సాక్ష్యంగా ఉన్నాము. దేవుడు నిజాయితీ గలవారు. ఎల్లప్పుడూ ఆ విషయంలో మనసులో బాగా ముద్రించుకోండి. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని రక్షించిన దేవుడు నిజాయితీ గలవారు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నిజాయితీ గలవారు, పరిచర్యలో మిమ్మల్ని ఉపయోగిస్తూ ఉన్నవారు నిజాయితీ గలవారు, వాగ్దానమిచ్చిన వారు నిజాయితీ గలవారు, మాట మారనివారు, మాట తప్పనివారు. అటువంటి ఒక దేవుడు మనకి ఉన్నందువల్ల దాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞత చెప్పి సంతోషించండి. ఈ రోజు నా దేవుడు ఇన్ని సంవత్సరాల పాటు నిజాయితీగా, నీతిగా నడిపించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అది తలచినప్పుడల్లా నా మనసు ఉప్పొంగుతుంది. నా యొక్క హృదయంలో నుండి దేవుని స్తుతించే స్తుతుల శబ్దాలు కన్నీటితో వస్తున్నాయి. అదే దేవుని ప్రేమ. ఆయన నాకు, ఈ పరిచర్యకు చూపించినటువంటి కృప, అది తలంచి దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈ రోజున మీ జీవితంలోనూ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. ఈ పరిచర్యలో జరిగినవన్నీ చూస్తున్నప్పుడే మీకు విశ్వాసం వచ్చింది కదా. యెహోవా వాగ్దానం ఇచ్చారు, నెరవేర్చి ఉన్నారు, అయితే నాకు చేస్తారు అన్న విశ్వాసం వచ్చింది కదా. ఆ విశ్వాసంతో ఇప్పుడు దేవుని వద్ద ప్రార్థించబోతున్నాము. మీ పరిచర్య కార్యము కావచ్చు, కుటుంబ కార్యము కావచ్చు, పిల్లల కార్యము కావచ్చు, బిజినెస్ కార్యం కావచ్చు, ఉద్యోగ కార్యము కావచ్చు, యెహోవా నాకు మాట ఇచ్చారు, అది నెరవేరుస్తారు. నిజమైన దేవుడు. విశ్వాసముతో నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ఇప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తారు. తండ్రి, మీరు నిజమైన దేవుడు అన్నదానికి మమ్మల్ని యేసు విడిపిస్తున్నారు పరిచర్యలకు సాక్ష్యంగా నిలిపినందుకు మీకు స్తోత్రములు. 46 సంవత్సరాల కాలము నిజమైన దేవునిగా ఈ పరిచర్యకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నారు. 50 సంవత్సరాలుగా పరిచర్య మార్గములో మీరు ఆ 50 సంవత్సరాలకి ముందే నాకు మాట ఇచ్చిన విధంగా నిజాయితీ గల దేవుడుగా నడిపిస్తూ వస్తున్నారే. కోట్లాది స్తోత్రములయ్యా.
ఇప్పుడు ఈ పిల్లలకి మీరు వారికి వాగ్దానము ఇచ్చారు, వారికి దర్శనము ఇచ్చారు, చేస్తానని మీరు చెప్పారు. దేవుడు చేస్తాడు అన్న నమ్మకంతో వేచి ఉన్నారు. మీరు నిజమైన దేవుడు అన్నదాన్ని ఇంకొకసారి వెల్లడించండి. ఈ కుమారునికి ఒక అద్భుతము చెయ్యండి, ఈ కుమార్తెకు ఒక అద్భుతము చెయ్యండి. వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి. మీరు చెప్పిన విధంగా వారిని ఆశీర్వదించి హెచ్చించండి. వారి పరిచర్యను ఆశీర్వదించి హెచ్చించండి. కుటుంబంలో, ఉద్యోగంలో, బిజినెస్లో అద్భుతాలు జరగాలి. ఈరోజే ఒక అద్భుతము చేసి మీరు నిజాయితీ గల దేవుడని వారికి వెల్లడించండి. యేసుక్రీస్తు నామమున వారిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నందువల్లే మీతో ఈరోజు మాట్లాడి మీ ప్రార్థన విన్నారు. ఇప్పుడేం చెయ్యాలి? విశ్వాసముతో, దేవుడా, మీరు నిజాయితీ గల దేవుడు, నాకు మాట ఇచ్చారు, నా ప్రార్థన విన్నారు, దాన్ని నెరవేరుస్తున్నారు. నేను అద్భుతాన్ని ఎదురుచూస్తున్నాను. లార్డ్, ఐ విల్ ఎక్స్పెక్ట్ ఏ మిరాకిల్. అలా చెప్పాలి. మీ వద్ద నుండి నేను ఒక అద్భుతాన్ని ఎదురుచూస్తున్నాను. నేను ప్రార్థించేటప్పుడు అలాగే ప్రార్థిస్తాను. దేవుడా, నాకు మాట ఇచ్చారు, నన్ను ప్రార్థించేలా చేశారు, నేను దాంట్లో ఒక అద్భుతాన్ని ఎదురుచూస్తున్నాను. ఎక్స్పెక్ట్ ఏ మిరాకిల్ ఫ్రమ్ ద లార్డ్. మీరు మీ జీవితంలో ఈరోజు ప్రతిరోజు అద్భుతాన్ని ఎదురుచూస్తూ ప్రార్థన చెయ్యండి. ఈరోజే అద్భుతము జరగడాన్ని మీరు చూస్తారు. ఈరోజు మీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. మాట ఇచ్చిన దేవుడు నిజాయితీ గలవారు. మన పరిచర్య యొక్క తరువాయి భాగాన్ని మీరు రాబోవు కార్యక్రమాల్లో చూడబోతున్నారు. ఇప్పుడు చూసింది ఒక చిన్న భాగమే, వరుసగా చూడబోతున్నారు. చూసి దేవుని మహిమపరచండి. ఆమెన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము విశ్వాసిస్తున్నాం. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. ఇంకొక కార్యక్రమంలో మిమ్మల్ని కలిసినంత వరకు దేవుడి కృప మీపై ఉండుగాక. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nalumavudi, Thoothukudi District, 628-211. Our phone number 04639 353535. info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.